మనసుంటే మార్గం ఉంటుంది అంటారు పెద్దలు. రొటీన్ కి భిన్నంగా సాగే వ్యాపార రంగాల్లో స్థిరపడాలనుకునేవారు చాలా మందే ఉన్నప్పటికీ దానికి కార్యరూపం ఇవ్వడం, విజయవంతంగా కొనసాగించడం అనేది ఎంతో ఓపికతో కూడుకున్న విషయం. అలాంటి ఓ అసాధ్యమైన బిజినెస్ ను విజయవంతంగా కొనసాగిస్తోంది ఓ యువతి. ఎక్కడికైనా సులభంగా తరలించే వీలుండే ఇళ్లను తయారు చేసి అమ్ముతోంది. ఇంతకీ ఎవరా యువతి? ఏంటామె కథ? నేటి కాలంలో ఇల్లు కట్టాలంటే ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతంతో పోలిస్తే సిమెంట్, ఇసుక, ఐరన్ రేట్లు రెట్టింపయ్యాయి. దీంతో చాలా మంది ఇల్లు కట్టాలంటేనే జంకుతున్నారు. అలాంటి వారి కోసం ఓ కొత్త రకమైన మొబైల్ ఇళ్లను అందుబాటులోకి తెస్తోంది ఓ యువతి. ప్రజల అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా కొత్త వ్యాపార మార్గాల అన్వేషణలో వినూత్న ఆవిష్కరణకు తెరతీసింది మహబూబ్ నగర్ కు చెందిన స్రవంతి. చదువులో భాగంగా ఎంబీఏ పూర్తి చేసిన స్రవంతికి ఏదైనా బిజినెస్ పెట్టాలి అనే ఆలోచన వచ్చింది. దీంతో సొంతింటిని తొందరగా నిర్మించుకోవాలి అనే కోరికతో ఈ మొబైల్ హౌస్ బిజినెస్ లోకి 5 ఏళ్ల క్రితం అడుగుపెట్టింది. ప్రస్తుతం హైదరాబాద్ అవుట్కట్స్ లో ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ఇళ్ల నిర్మాణాలు చేస్తూ ప్రజలకు అందిస్తోంది. ఈ రకమైన ఇళ్ల తయారీపై చాలా పరిశోధన చేశానని స్రవంతి చెబుతోంది. రకరకాల ఇళ్ల నిర్మాణాల టెక్నిక్స్ ని స్టడీ చేసి హెవెన్లీ మొబైల్ హౌసెస్ పేరుతో ఇళ్ల తయారీ మొదలు పెట్టాను అని అంటోంది. ఇప్పటికే వందల సంఖ్యలో మొబైల్ హౌస్లు తయారు చేసి విక్రయించామని స్రవంతి వివరించింది. ఈ ఇళ్లను తాము పూర్తిగా స్టీల్ తో తయారు చేస్తున్నామని, తద్వారా ఈ ఇళ్లతో ఎన్నో ఉపయోగాలుంటాయని చెబుతోంది. పియు ప్యానెల్స్ మెటీరియల్ తో ఇళ్లు నిర్మించడం వల్ల ఇవి అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా ఉంటాయని స్రవంతి అంటున్నారు. ఎండాకాలంలోనూ బయటికన్నా ఇంటి లోపల 10 డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుందని వెల్లడించారు. ఈ ఇల్లు దాదాపు 60 ఏళ్ల పాటు చెక్కు చెదరదు అంటూ భరోసా ఇస్తున్నారు. అంతేకాకుండా ఎక్కడికైనా సులభంగా తరలించేలా నిర్మించామని, ముఖ్యంగా ఫామ్ హౌసుల్లో, గెస్ట్ హౌసుల్లో ఈ రకమైన ఇళ్లకు డిమాండ్ బాగా పెరుగుతోందని వెల్లడించింది. ఎలాంటి డిజైన్ లోనైనా ఇల్లుని తయారు చేసి కేవలం 1 నెలలో అందిస్తామని అంటున్నారు. ప్రీ ఫ్యాబ్రికేటెడ్ హౌసెస్ యాక్చువల్గా నేను ఫస్ట్ నా హౌస్ గురించి స్టార్ట్ చేశానండి, దీని గురించి సెర్చ్ చేయడము. సో ఫారిన్ కంట్రీస్లో ఇలాంటి హౌసెస్ చాలా ఉన్నాయి. వాళ్ళు రెగ్యులర్గా మనం సివిల్ హౌస్ అయితే ఎలా యూజ్ చేస్తామో, వాళ్ళు ఫారిన్ కంట్రీస్లో ప్రీ ఫ్యాబ్ హౌసెస్ రెగ్యులర్ హౌసెస్లా యూజ్ చేస్తారు. బట్ మన ఇండియాలో ఆ కల్చర్ ఇంకా డెవలప్ అవ్వలేదు. కానీ దీనిలో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. నేను పర్సనల్గా రీసెర్చ్ చేసినప్పుడు ఇది జస్ట్ మనకు 1 మంత్లో హౌస్ రెడీ అయిపోతుంది. సివిల్ కన్స్ట్రక్షన్లో లాగా 6 మంత్స్ 1 ఇయర్ టైం తీసుకోదు. అండ్ దీనిలో మ్యాన్ పవర్ కూడా చాలా తక్కువతో అయిపోతుంది. మనకు సివిల్ కన్స్ట్రక్షన్లో అయితే క్యూరింగ్ అని చాలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ దీనిలో అలాంటి ప్రాబ్లమ్స్ ఏముండవు. జస్ట్ 1 మంత్లో హౌస్ రెడీ అయిపోయి ట్రాన్స్పోర్ట్ కూడా అయిపోతుంది. సో అలా నా కోసం నేను హౌస్ రీసెర్చ్ చేసినప్పుడు నాకు ఈ సొల్యూషన్ అనేది దొరికింది. ఈ సొల్యూషన్ నేను అందరికీ హౌసెస్ రెగ్యులర్ పర్మనెంట్ హౌసెస్ లాగా ఇస్తున్నాను. మన దగ్గర 300 to 400 డిజైన్స్ ఉంటాయి. కస్టమర్కి కావాల్సిన డిజైన్, ఎస్ఎఫ్టీ రిక్వైర్మెంట్, హౌస్లో రిక్వైర్మెంట్స్ ఏంటి, దాన్ని బట్టి మనకు ప్రైస్ ఛార్జ్. చూసారుగా, ఎంతో అందంగా ఆకర్షణీయంగా తయారు చేయబడినటువంటి మొబైల్ హౌస్ ఇది. అత్యంత తక్కువ స్థలంలో, తక్కువ ఖర్చుతో, తక్కువ కాల వ్యవధిలోనే అన్ని రకాల సౌకర్యాలతో తయారు చేయబడినటువంటి ఈ ప్రీ ఫ్యాబ్రికేటెడ్ మొబైల్ హౌసెస్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇక తన సొంతింటి నిర్మాణం కోసం స్రవంతి మొదలుపెట్టినటువంటి ఈ పని ఆమెను ఒక మంచి బిజినెస్ ఉమెన్గా మార్చింది. జర్నలిస్ట్ అజయ్తో శ్రవణ్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.